హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం బోనాలు, అమ్మవారికి బోనాలు ఎలా సమర్పిస్తారు, బోనం అంటే బెల్లమన్నం ఎందుకు పెడతారు, దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాము. మామూలుగా అయితే మా ఊర్లో అయితే బెల్లమన్నం అనేది సాంప్రదాయం. ప్రతి పండగ, ఈ పండగ లేదనకుండా ప్రతి ఒక్క పండుగకు బెల్లమన్నం అనేది పచ్చిపులుసు బెల్లమన్నం నైవేద్యంగా పెడతారండి. బెల్లమన్నం ఎందుకు పెట్టాలి అంటే అంటే మనం మామూలుగా సహజమైనది, శుద్ధమైనది అంటే మనకు బెల్లమన్నమే. ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్న పుట్టింటికలు కానీ, ఒడిబియ్యం కానీ ఇలాంటివన్నీ పోసారు. చాలా భక్తి శ్రద్ధలతో చేశారండి అమ్మవారి దగ్గర. తీపి అంటే కూడా మంగళం ప్రదం. తీపి అంటేనే మంగళం. తీపి పదార్థాలు మనకు ఆనందము, శుభము, కరుణ, సూచన ఇలాంటి వాటికి అన్నిటికీ సంకేతం అండి. అందుకోసమని మనం తీపి ఎక్కువ వాడతాము. భక్తులకు మన జీవితంలో తీపి అనుభవాలు రావాలని కోరుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటాం. మామూలుగా అంటే పాతకాలంలో అంటే మనకు గ్రామాల్లో ఎక్కువ శాతం అనేది బెల్లమన్నం సులభంగా చేసుకునే ఆహారం బెల్లమన్నం కాబట్టి అందుకే మనకు ఆచారంగా అది అలవాటైపోయింది. పచ్చిపులుసు అయితే చల్లదనము, మనకు శాంతి ఆ విధంగా ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా ఉండాలి కాబట్టి, అమ్మవారికి ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి మనము అమ్మవారికి చల్లగా పచ్చిపులుసు నివేదన. ఎలాంటి జ్వరాలు, జలుబు అలాంటివి ఏవి రాకుండా మనకు చల్లగా ఉండాలని పచ్చిపులుసు చల్లగా భావిస్తూ అమ్మవారికి ఉగ్రహ శాంతిని తగ్గించుకోవాలని మొక్కుతూ మనం వేడుకుంటూ అమ్మవారికి సమర్పించుకుంటాం. బోనం ఎందుకు చేయాలి అంటే, బోనము అనేది మనకు భోజనం, ఆహారం అనే పదం నుంచి వచ్చింది కాబట్టి మనం బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తాము. కృతజ్ఞత నైవేద్యం అంటే మనము చేస్తాం కాబట్టి అమ్మవారికి మన సంతోషం కోసము అమ్మవారిని, ఊరిని కాపాడమని కృతజ్ఞతతో ఆహారం సమర్పించుకుంటామండి. మనకు ఇంతకుముందుకు అయితే చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారిని ప్రార్థించి మనకు ఏదైనా తాకితే మనము బోనం పెడతామని మొక్కుకునే వాళ్ళం. అలాగా మనం ఇప్పుడు కూడా ఆచారంతో పాటు బోనం అనేది ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. ఆచారంగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. బోనము పైన మనము దీపం వెలిగించడం, అవి కొంతమంది అమ్మవార్లకి పెట్టుకుంటాం. ఆ బోనం పైన దీపం పెట్టుకొని అమ్మవారికి ఆ విధంగా సమర్పించుకోవడము అంటే, నేను వచ్చి మీ దగ్గరికి మీకు సమర్పించుకున్నా అనే భావన అమ్మవారికి కలగాలి అని ఆ విధంగా చేస్తాము. ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారండి. మేమైతే బోనం అయితే ఈ విధంగా చేసుకున్నాము. అమ్మవారికి బెల్లమన్నం పచ్చిపులుసుతో చేసి ఒక వరుస మనకు కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మొత్తం లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత పొలిముద్ద అని అంటారు కదా, ఆ పొలిముద్ద వేసేటప్పుడు హుయ్ అని అంటారు. ఆ విధంగా అందరినీ కేకలు వేయించి అమ్మవారికి బెల్లమన్నం సమర్పించుకున్న తర్వాత పొద్దున్న వచ్చేటప్పుడు గుడికి దగ్గరికి మంత్రాలమ్మ వస్తుంది కాబట్టి ఆ అమ్మవారిని మళ్ళీ నైవేద్యం పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రాలమ్మని ఇంటికి తీసుకెళ్తాం. అంటే 2 గుళ్ళు ఉన్నాయి. ఇంటి దగ్గర ఊర్లో ఒక గుడి ఉంది, ఊరు బయట ఒక గుడి ఉంది. ఆ విధంగా చేసుకుంటాము. సంక్రాంతి పండుగ కానీ, దసరా, దీపావళి ప్రతి ఒక్క పండుగకి ఇదే విధంగా జరుగుతాయండి. మరి మీ దగ్గర ఏ విధంగా చేసుకుంటారో కూడా చెప్పండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. ప్రతి పండగకి బోనం వెళ్ళంది పండుగ చేసుకోము, ఈ విధంగా జరుపుకుంటాము. మీరు ఏ విధంగా చేసుకుంటారో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు